నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. పశ్చిమ ఆసియాలో యుద్ధ జ్వాలను మండుతున్న వేళ యావత్ ప్రపంచం ఇప్పుడు పాకిస్తాన్ వైపు ఆశగా చూస్తుంది. బద్ధ శత్రువులైన అమెరికా, ఇరాన్ మధ్య రెండో విడత శాంతి చర్చల కోసం రంగం సిద్ధమైంది. అగ్రరాజ్యం అమెరికా తన ప్రతినిధులను ఇప్పటికే ఇస్లామాబాద్ కు పంపగా ఇరాన్ విదేశాంగ మంత్రి కూడా చర్చల కోసం పాకిస్తాన్ కు చేరుకున్నారు. అయితే ఈ రెండో విడత చర్చలు యుద్ధానికి ముగింపు పలుకుతాయా లేక పంతాల మధ్య ముగిసిపోతాయా? ఆ వివరాలు ఇప్పుడు స్పెషల్ స్టోరీలో ట్రాక్ చేద్దాం. మధ్యప్రాచ్యంలో శాంతిని పునరుద్ధరించేందుకు పాకిస్తాన్ వేదికగా దౌత్యపరమైన ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. గత వారం జరిగిన మొదటి విడత చర్చలు ఎటువంటి నిర్ణయం లేకుండానే ముగిసినప్పటికీ ఇప్పుడు రెండో రౌండ్ చర్చల కోసం ఇరు దేశాల ప్రతినిధులు ఇస్లామాబాద్ లో సమావేశం అవుతున్నారు. అమెరికా తరపున కీలక ప్రతినిధులు ఇప్పటికే పాకిస్తాన్ రాజధానికి చేరుకున్నారు. అటు ఇరాన్ విదేశాంగ మంత్రి కూడా ఇప్పటికే ఇస్లామాబాద్ చేరుకొని పాక్ అధికారులతో చర్చలు జరుపుతున్నారు. ఈ చర్చల్లో నేరుగా ముఖాముఖి భేటీలు ఉంటాయా లేక మధ్యవర్తుల మధ్య రాయబారం సాగుతుందా అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారిందని చెప్పొచ్చు. అయితే ఈ రెండో విడత చర్చల ప్రధాన ఎజెండాలో కాల్పుల విరమణ కొనసాగింపు, హార్ముజ్ జలసంధి పునః ప్రారంభం అత్యంత కీలకంగా మారాయి. గత 6 వారాలకు జరుగుతున్న యుద్ధం వల్ల ప్రపంచ చమురు మార్కెట్లు అతలాకుతలమయ్యాయి. ఇరాన్ తన అణు కార్యకలాపాలపై నియంత్రణ పాటించాలని అమెరికా డిమాండ్ చేస్తుంటే తమపై విధిస్తున్న ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయాలని ఇరాన్ డిమాండ్ చేస్తుంది. ముఖ్యంగా తాత్కాలిక కాల్పుల విరమణ గడువును పెంచడంపై ఇరు దేశాలు ఒక అవగాహనకు రావాలని పాకిస్తాన్ ప్రభుత్వం, అక్కడి సైనిక నాయకత్వం తీవ్రంగా కృషి చేస్తున్నాయి. అయితే ఈ శాంతి ప్రయత్నాలకు అడ్డంకులు కూడా తక్కువేం లేవు. అగ్రరాజ్యం అమెరికా ఇప్పటికీ తమ డిమాండ్స్ టేబుల్ మీద ఉన్నాయని, నిర్ణయం తీసుకోవాల్సింది ఇరానేనని స్పష్టం చేస్తుంది. మరోవైపు ఇరాన్ మాత్రం నేరుగా చర్చలకు నిరాకరిస్తూనే తమ ప్రయోజనాలకు భంగం కలిగితే మాత్రం యుద్ధం తప్పదని హెచ్చరిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇస్లామాబాద్ లోని చర్చలు జరిగే ప్రాంతాల వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఈ చర్చలు విఫలమైతే యుద్ధం మరోసారి తీవ్ర స్థాయికి చేరే ప్రమాదం కూడా ఉంది. ప్రస్తుతానికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా ఉండాలంటే ఇరాన్, అమెరికా మధ్య ఒప్పందం కుదరడం అత్యంత అవసరం. రష్యా ఉక్రెయిన్ సంక్షోభం ఒకవైపు, పశ్చిమాసియా యుద్ధం మరోవైపు ఉండడంతో ఏదో ఒక దేశం రాజీ పడక తప్పదని పరిస్థితి ఏర్పడింది. పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో జరుగుతున్న ఈ రెండో విడత చర్చలు పశ్చిమాసియాలో శాంతికి పునాది వేస్తాయా లేక అమెరికా హెచ్చరిస్తున్నట్లుగానే యుద్ధం మరింత భయంకరంగా మారుతుందా అనేది రానున్న కొన్ని గంటల్లో తేలనుంది.